పెట్టారు, మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రైన్స్ మళ్ళీ కట్టారు. అదే చెప్పింది నేను. ఐదుగురు రోడ్లో 2 సైడ్లు ట్రైన్స్ మళ్ళీ కట్టారు. చేయించే విధానానికి రాజకీయ ఒత్తిడి వల్ల వీళ్ళందరూ మున్సిపాలిటీలో నాసిరకమైన పనులు చేయడం కానీ జరిగిన పనులు రెండోసారి వేయడం కానీ జరుగుతారు. లేదా మీరు క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేసి మీరు టెండర్ విధానమైన దుర్మార్గం కొంతమంది ఉన్నారు. అదే ప్రభుత్వం డబ్బు వాళ్ళు దోషులు తినడానికి అదే టెండర్ ప్రతి టెండర్ కూడా పబ్లిక్ తెలియజేయ అన్ని టెండర్లు ఎస్ఎస్లే టెండర్ ఎక్సెస్ కూడా చేసినారు. ఎక్సెస్ అవసరం లే అంటే పోటీ కూడా ఇస్తారు. మనం గవర్నమెంట్ లాగా బిల్లులు పెండింగ్ పెట్టడం లే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఇస్తాను రిస్క్ వస్తారు. ఇప్పుడు అందరికీ చెప్పండి, అందరినీ పార్టిసిపేట్ చేయమనండి. ₹1 ఎవరు మున్సిపాలిటీకి లెస్ చేస్తే వాళ్ళకి ఎవరన్నా కానీ మన లేదు తన లేదు దీంట్లో ఎక్సెస్ మామూలుగా ఎంతో పర్మిషన్ అందులో 10,000 లీటర్లకు డబ్బులు కడితేనే వాడు ఇస్తాడు. వచ్చేది ఏమది దాంట్లో ₹20 లక్షల రాజమండ్రి నేను చేస్తేనే అయితే లేకపోతే లేదని మామూలు వదిలిపెట్టి గౌరవించండి. ఈరోజు మున్సిపాలిటీలోకి రావాలంటే కొంతమంది అనుమతి తీసుకొని రావాలనేది వదిలిపెట్టండి. ఇందాక డైరెక్ట్గా ఏ పబ్లిక్ వచ్చి కలిసినా మీరు అటెండ్ కాండి. సంవత్సరాలందరినీ పిలిపించి ఒకసారి ఎప్పుడు మీటింగ్ ఎప్పుడు ఉంది ఎవరైనా కూడా మన పబ్లిక్ గమనించండి. దేశ సరిహద్దుల్లో సైనికుడు నిజాయితీగా బతకండి. ఈ దేశము మనతోనే అందం కాదు. సూర్యుడు చంద్రుడు ఈ భూమి ఎంతవరకు ఉంటుంటుంది, కొన్ని లక్షల కోట్ల 100 సంవత్సరాలు ఉంటాడు. మనతో ఒక 10 వరకు తినాల్సిన అవసరం లే. ఆ శక్తి కోసం ఏం తిన్నా వస్తుంది శక్తి. రోజు పంచపంచ పరిమాణాలు తినాల్సిన అవసరం లే. మీరు రోజు పంచపంచ పరిమాణాలే ఉండాలని ఆలోచనలు ఉండాలి. బతుకంటే ప్రజలకు మంచి సర్వీస్ చేసినామని చెప్తుందండి. ఒక్కటే చెప్తాడా వినండి మీరు. నిజాయితీ కానీ టీచర్ కానీ ఎవరైనా కూడా సరిపోయే రోజుల్లో నేను ఇంత మంచి సర్వీస్ చేసిన వాళ్ళ సామర్థ్యానికి కూలి ఉంటుంది. ఒక 2 రోజులు పెడతాము అంత లోపల మెరుగైతుందా లేదా వెంటనే వారి మీద చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు కానీ మాకు కానీ రిపోర్ట్ చేయండి. వారి మీద వెంటనే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో చాలా కాలం నుంచి కొంతమంది గతంలో ఉండబడిన అధికార పార్టీ వాళ్ళు ఇది ఒక సొంత ఎస్టేట్ లాగా వాడుకున్నారు. విచ్చలవిడి అవినీతి జరిగిపోయింది. లక్షల కోట్ల రూపాయలు వేసినారు. కాబట్టి ఇప్పటి నుంచి నిజాయితీ గల పరిపాలన అందించాలని మున్సిపల్ అధికారులకు అందరికీ సమావేశం పెట్టి చెప్పడం జరుగుతుంది. ప్రజల కోసం ఏర్పాటైన ఈ ఆఫీసు ప్రజలను గౌరవించండి. ప్రజలను వస్తే కూర్చోబెట్టండి. వారికి కావాల్సిన పేపర్ 2 రోజుల 3 రోజుల ఇవ్వండి. ఇంటి ప్లాన్ ఒక వారం 10 రోజులు అప్రూవల్ చేసి ఇవ్వండి. మీరు వాళ్ళ దగ్గర డబ్బు కోసమని రకరకాలైన పనుల కోసం వచ్చే ప్రజలను మీరు హింసించవద్దు. ఆఫీసు టయానికి సక్రమంగా రండి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి. ఇవన్నీ వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది. గతంలో ఉండబడిన అవినీతికి ఆస్కారం లేకుండా మేము వాళ్ళు పరిపాలన జరగాలని చెప్పడం జరిగింది. వాళ్ళు మొండిగా అట్నే ఉండే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మీద వేటు వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో గుంటూరులో ప్రత్యేకించి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వము. ఎక్కడ కూడా స్థలాలు గిలాలు మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించుకోవడం కానీ రోడ్ల మీదకి సాగడం కానీ ఇటువంటి ఎక్కడా జరగకూడదని చెప్పి వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఆ మాదిరిగా నడుచుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మళ్ళీ కొంతకాలం ఇవన్నీ నెరవేరుస్తారా లేదా, ఇవన్నీ చేస్తారా లేదా అనే దానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇక్కడ సమావేశం. థ్యాంక్ యూ.